నమస్తే. ఒక్క బాంబు పడితే బిల్డింగ్లు కుప్పకూలిపోతాయి. అలాంటిది పాకిస్తాన్ 450 బాంబులు వేసినా ఆ గుడి చెక్కు చెదరలేదు. మరి ఇదంతా దైవలీలనా, మరేదైనా కారణం ఉందా? ఈ యథార్థగాథలు తెలుసుకుందాం. అది 1965వ సంవత్సరం. పాకిస్తాన్ భారత్పై యుద్ధానికి దిగింది. అమెరికా చైనా సహకారంతో మరింత రెచ్చిపోయింది. అమెరికా చైనా అందించిన అత్యాధునిక ఆయుధాలు పాకిస్తాన్ చేతిలో ఉన్నాయి. కానీ పాకిస్తాన్ మన దేశంపై యుద్ధానికి దిగడానికి 3 ఏళ్ల ముందు మన దేశం చైనాతో కఠినమైన యుద్ధం చేసింది. ఆ తర్వాత కరువు కరాళ నృత్యం చేసింది. ఈ సమయంలో భారత్ వద్ద ఉన్నవి వీరత్వం, ధైర్యం, నిజాయితీ మాత్రమే. ఇవే దురాక్రమానికి దిగిన పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పేలా చేశాయి. ఈ యుద్ధంలో అంతిమ విజయం మనదే. అయితే ఈ గెలుపులో ఒక మందిరానికి కూడా పాత్ర ఉందంటే నమ్మశక్యం కాదు. ఆ ఆలయం పేరే మాతేశ్వరి తనోట్రాయ్ మందిరం. రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న తనోట్గావ్ అనే గ్రామంలో ఈ ఆలయం కొలువుదీరింది. ఈ గ్రామం భారత్ పాకిస్తాన్కు సరిహద్దులో ఉంది. మన దేశ సరిహద్దులోని చివరి గ్రామం కూడా ఇదే. ఆ తర్వాత ఎక్కడ చూసినా ఎడారి కనిపిస్తుంది. పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి ప్రయత్నిస్తే వెంటనే సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయిస్తారు. కానీ తనోట్గావ్ ప్రజలు మాత్రం తమ గ్రామాన్ని సురక్షిత ప్రాంతంగా భావిస్తారు. దానికి కారణం మాతేశ్వరి తనోట్రాయ్ మందిరమేనట. ఈ ఆలయంలో ఉండే అమ్మవారు తమను అనుక్షణం కాపాడుతారనేది స్థానికుల నమ్మకం. 1965లో యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ 450 బాంబులను ఈ మందిరం పైన, దాని పరిసరాల్లోనూ వేసిందట. ఈ బాంబులు ఆలయంపై వేసినప్పటికీ అవన్నీ పూల వర్షంలా అనిపించాయి తప్ప గుడికి ఎలాంటి నష్టం కలిగించలేదని స్థానికులు అంటున్నారు. దీనికి కారణం అమ్మవారి మహిమనే అని చెబుతున్నారు. ఇదేమీ కథ కాదు. 1965లో పాకిస్తాన్ వేసిన బాంబుల అవశేషాలు ఇప్పటికీ గుడి వద్ద సాక్ష్యంగా ఉన్నాయి. అప్పట్లో పాకిస్తాన్ ఫోకస్ అంతా కాశ్మీర్పై ఉండేది. కానీ సరిహద్దు వెంట కూడా దురాక్రమణకు ప్రయత్నించింది. అదే సమయంలో తనోటు మాత మందిరం పరిసరాల్లో 450 బాంబులు వేసినా అందులో ఒక్కటి కూడా పేలలేదు. జనానికి ఎలాంటి నష్టం కలగలేదు. బాంబులు పడుతున్నప్పుడు మందిరం వద్ద ఓ చెట్టు కింద 8 మంది సైనికులు ఉన్నారు. వారికి ఎలాంటి హాని కలగలేదట. అందుకే ఈ చెట్టుకు తమ కోరికలతో కూడిన కొత్త గుడ్డలు కడతారు. కోరికలు నెరవేరగానే మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తారు అమ్మవారి భక్తులు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరగడంతో మందిరాన్ని విస్తరించారు. అంతేకాదు, ఇక్కడ సైనికులు కూడా పూజలు చేస్తారు. ఎందుకంటే అమ్మవారు తమకు రక్షగా ఉంటుందనేది వారి నమ్మకం. దేవుళ్ళు ఉన్నారా లేరా అని అనుమానపడే వారికి ఈ ఆలయం దైవంపై నమ్మకాన్ని పెంచుతుంది. రాజస్థాన్ టూర్కు వెళ్తే ఈ ఆలయాన్ని తప్పక దర్శించుకుని రండి. నమస్తే.